హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా ఒక చర్చ ఒకటి మొదలవడం నేను చూశాను. అదేంటంటే, ఇప్పుడు సనాతన ధర్మం కోసం, ఆ ధర్మం పరిరక్షణ కోసం ఆహ్, చాలా చురుగ్గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నేపథ్యంలో వచ్చినటువంటి 'అఖండ 2' సినిమాని ఎందుకు దాని గురించి ఒక ముక్క కూడా మాట్లాడలేదు అనేది ఇప్పుడు చర్చ మొదలైంది. అంటే పైగా వీళ్ళిద్దరూ కూటమిలో భాగస్వాములు. ఈయనేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే ఆయన జనసేన అధినేతగా ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. అటువంటిది ఎందుకని ఈ సినిమా గురించి అంటే అంటే నరేంద్ర మోడీ సాక్షాత్తు మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి చూపించే ప్రయత్నం కూడా జరుగుతున్నాయని చెప్పి మనకు తెలుసు. స్వయంగా నందమూరి బాలకృష్ణ ఆ విషయాన్ని ప్రకటించారు. అతి త్వరలో ఈ సినిమాని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ చూడబోతున్నారని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆ మధ్య చాలా ముఖ్యమైనటువంటి గుళ్ళు ఇవన్నీ వెళ్ళి దాని గురించి ఒకటికి 10 సార్లు మాట్లాడుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అఖండ 2' గురించి ఎందుకు కనీసం ఆ సినిమా గురించి ట్వీట్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, ఆ సినిమాను చూడడం కానీ ఎందుకు చేయలేదు అనే ఒక చర్చ జోరుగా జరుగుతుంది. అయితే అంతకుముందు మరి ఆయన వచ్చిన సినిమాల గురించి ఈయనేమైనా మాట్లాడాడా బాలయ్య? ఆయన మాట్లాడినప్పుడు ఈయనెందుకు మాట్లాడతాడు అనే ఇది కూడా ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీలో ఆ మధ్య బాలయ్య చేసినటువంటి ఒక వ్యాఖ్య, అది ఒక తీవ్ర స్థాయిలో దుమారం లేపడం, దాని గురించి మన మెగాస్టార్ చిరంజీవి కూడా దాన్ని కొంచెం ఖండిస్తున్నట్టుగా మాట్లాడడం, అది పెద్ద స్థాయిలో మళ్ళీ దాని గురించి చర్చ జరగడం. ఇలాగా వాళ్ళ మధ్య కొంచెం రాజకీయపరమైనటువంటి కొంచెం ఇవి దీని మీద కూడా ఉండడం వల్ల ఆయన ముందుకొచ్చి ఈ సినిమా గురించి మాట్లాడి ఉండకపోవచ్చు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే నేను ఫాలో అయినంత వరకు దీని గురించి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడలేదు. ఆయన టైం తీసుకొని ముందు ఆయన చూడాలి కదా! నరేంద్ర మోడీ చూడడానికంటే ముందు ఈయన చూడాలి కదా చంద్రబాబు. ఆయన కూడా చూడలేదు. ఈవెన్ వాళ్ళ అల్లుళ్ళు లోకేష్ కానీ, భరత్ కానీ, బాలయ్య అల్లుళ్ళు వాళ్ళిద్దరూ కూడా దీని గురించి మాట్లాడినట్టు మరి నేను చూడలేదు. ఏదేమైనా అంటే ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, ఒక పక్కేమో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ చూడడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మరి ఇలాగ అందుబాటులో ఉండి కూటమిలో భాగస్వామైనటువంటి ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఎక్కువగా పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు చూడలేదనే చర్చ సహజంగానే జరుగుతుంది. దానికి ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయి. దాని గురించి మనం అంటే దాన్ని తప్పు పట్టలేము, దాన్ని సమర్థించలేము కాబట్టి. అయితే ఇక్కడేంటంటే, అంటే ఇది రాజకీయపరమైనటువంటి అంశమైనా పోస్ట్ వచ్చి సినిమా రంగానికి సంబంధించినటువంటి పోస్ట్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనే పోస్టు అక్కడ కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్ళు అయిపోతుంది. అంటే ఇంకా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంటది. ఇప్పటివరకు కూడా ఎఫ్‌డీసీకి చైర్మన్ ఆ పదవిని ఇప్పటివరకు భర్తీ చేయలేదు. 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను సిఫారసు చేశాను ఏఎం రత్నంని. ఆయన ప్రొడ్యూసర్‌గా చాలా గొప్ప ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, చిన్నప్పటి నుంచి ఆయన బ్యానర్‌లో నేను ఎప్పటికైనా ఒక సినిమా చేయగలుగుతానా అని కూడా నేను అనుకునేవాడిని. కాబట్టి ఏఎం రత్నంని నేను సిఫారసు చేశానని చెప్పి పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా ప్రకటించడం, అది అన్ని మీడియాల్లో ప్రముఖంగా రావడం మనం చూసాం. కానీ 'హరిహర వీరమల్లు' తర్వాత 'ఓజీ' కూడా వచ్చింది. 'ఓజీ' తర్వాత ఇప్పుడు 'అఖండ 2' కూడా వచ్చేసింది తప్ప, ఇప్పటివరకు ఆ పోస్ట్‌ని భర్తీ చేయలేదు. అంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగా నేను సిఫారసు చేశానని చెప్పిన తర్వాత కూడా ఆ పోస్ట్‌ని భర్తీ చేయకపోవడం, ఇవ్వకపోవడం, ఏఎం రత్నం అధికారికంగా కాదు, అతనికి ప్రకటించకపోవడం అనేది, అంటే కూటమి ఏమైనా వాళ్ళ మధ్య సంబంధాలు
కొంచెం దెబ్బతిన్నాయా అనే చర్చకి దారి తీసేలాగా ఉంది. అంటే యాక్చువల్‌గా కూటమిలో జనసేన అప్పుడు భాగస్వామిగా ఉండడం మనకు తెలుసు. అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. జనసేన నుంచి ఇంకొక మంత్రి కూడా ఉన్నాడు. ఆయనకి సినిమాటోగ్రఫీ ఇచ్చారు. అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి కూడా ఆయన రిప్రజెంట్ చేసే ఇది కాబట్టి వాళ్ళకి వేరే టూరిజంతో పాటు ఇది కూడా సినిమాటోగ్రఫీ కూడా జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. అటువంటప్పుడు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా కూడా పవన్ కళ్యాణ్ సూచించిన వ్యక్తికి ఇవ్వడం అనేది సహజం. ఇది కూడా. మరి ఎందుకు అంటే వాళ్ళ మధ్య సంబంధాలు ఇంకొంచెం దెబ్బతీసేలాగా ఎందుకు ఇంత చిన్న పోస్ట్ కోసం వాళ్ళు ఇది చేస్తున్నారు? అంటే చిన్న పోస్ట్ అంటే మనం దాన్ని తక్కువ చేయడం అని కాదు. మిగతా పోస్టులతో పోల్చితే ఒక రకంగా కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితమైనటువంటి ఇది. ఉదాహరణకి 2 ఏళ్లుగా ఎవరు లేరు. అయినా కూడా పెద్దగా ఫరకేమీ లేదు కదా! ఈ ఎక్కడికక్కడ అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి కదా! అటువంటిది దీనికోసం ఎందుకని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మాట్లాడకపోవడానికి కూడా కారణం ఇదే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆయన ప్రకటించిన తర్వాత కూడా నేను సజెస్ట్ చేశాను, సిఫారసు చేశాను ముఖ్యమంత్రి గారికి అని చెప్పిన తర్వాత కూడా ఆ సిఫారసుని పరిగణలోకి తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం, పక్కన పెట్టేయడం అనేది డెఫినెట్‌గా ఆ 2 పార్టీల మధ్య ఈ ఈ మెగా ఫ్యామిలీకి లేదంటే నందమూరి, నారా ఫ్యామిలీకి మధ్య కొంత ఇది ఏమైనా అయిందనే చర్చల్లో దారి తీయడానికి అవకాశం ఉన్నా కూడా పరిస్థితులున్నా కూడా ఎందుకు ఈ చిన్న పోస్ట్ కోసం దీనికోసం వీళ్ళు పంతాలకు పోతున్నారని చెప్పి మనకి అనిపిస్తుంది. అయితే తెర వెనకాల ఏం జరుగుతుందో, ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలీదు కాబట్టి దాని గురించి మనం వ్యాఖ్యానించడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించున్నాడు కాబట్టి ఏం రత్నంని నేను సిఫారసు చేశాను. ఆయన ఈ పదవికి అన్ని విధాల అర్హుడని నేను భావించానని చెప్పిన తర్వాత కూడా చేయకపోవడం అనేది ఇన్ని నెలలు దాదాపుగా ఒక 5, 6 నెలల పైన గడిచిపోయింది. అయినా కూడా దాని గురించి ఎక్కడ అలికిడి లేకుండా ఉండడం అనేది కూడా ఇప్పుడు ఈ 'అఖండ 2' సినిమాని పవన్ కళ్యాణ్ చూడకపోవడానికి, దాని గురించి మాట్లాడకపోవడానికి కూడా ఒక కారణంగా అయ్యుండొచ్చని చెప్పి నేను భావిస్తున్నాను.